ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనము. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అపోస్తుల కార్యంలో చక్కటి సంఘము కనపడుతుందండి. ఆదిమ సంఘము. ప్రియమైన వాళ్ళారా, ఈ సంఘముకి చాలా ప్రత్యేకత ఉన్నదండి. చూడండి, యూదయలోను, గలిలయలోను, సమరయ దేశములంతటా మరి సంఘం ఎలా ఉందంటే క్షేమాభివృద్ధి నొందుతుంది, అంటే కట్టబడుతుంది. అంతేకాకుండా సమాధానము కలిగి ఉంటుందండి. ఈ రోజున సంఘములో సమాధానము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి. సమాధానం అనే ఐక్యత మరి ఎప్పుడూ కూడా సంఘములో కలిగి ఉండాలండి. చూడండి, సమాధానము లేనిదే ఐక్యత రాదు. ఐక్యత లేనిదే సంఘానికి బలం అనేది ఉండదండి. ఎప్పుడైనా ఇహమందు మనము సమాధానం కలిగి ఉంటే పరమందును కూడా సమాధానం కలిగి ఉంటాం. సంఘములో అసమాధానం అనేది దేవుడు సంఘం మీద నింద మోపటానికి కారణమవుతుందండి. అసమాధానమైన సంఘముగా ఉండకూడదండి. సంఘాల్లో చాలా రకాలు ఉన్నాయి. అభివృద్ధి పొందిన సంఘాలని, బలహీనమైన సంఘాలని, చూడండి దేవునికి ఇష్టమైన సంఘములని, ఇలా ఎన్నో ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. కానీ అసమాధానం అనేది ఉంటే ఆ సంఘమును దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడడు. సంఘం అంటే ఎవరో అనుకుంటారండి. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచారో, ప్రభు రక్తములో కడగబడ్డారో వారే దేవుని యొక్క సంఘం అండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్న వారందరూ కూడా దేవుని సంఘమే. దేవుణ్ణి ప్రార్థిస్తున్నవారు, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుచున్నవారు, దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్నవారు అందరూ కూడా దేవుని సంఘమే. కాబట్టి సంఘములో సమాధానము కలిగి ఉండాలి. ఆ సమాధానము ఎన్నో ఆశీర్వాదాలను తెచ్చిపెడుతుందండి. ప్రియమైన వారు, ఒకసారి ఆలోచించండి. సంఘము సమాధానముతో ఉండాలి ఎల్లప్పుడూ దేవునితో. చూడండి, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ మనకి, ఆ సిలువలో 2 కర్రలు కనపడుతున్నాయి, అడ్డము నిలువ. అంటే అడ్డకర్ర చూపిస్తుంది ప్రతి మానవుడు మరొక మానవుడితో సమాధానం కలిగి ఉండాలని. నిలువు కర్ర సూచిస్తుంది ప్రతి మానవుడు దేవునితో సమాధానం కలిగి ఉండాలని. కాబట్టి మన పొరుగువానితోనూ దేవునితోనూ సమాధానము కలిగిన సంఘముగా ఉండాలి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.